హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే బయలుదేరేసాం. నేను మా బ్యాచ్తో పాటుగా అయితే మామూలుగా ఎప్పుడు నేను ఒంటరిగా విహారాలు చేస్తుంటాను. ఈసారి మాత్రం బ్యాచ్తో అయితే బయలుదేరాను. డైరెక్ట్ ఫ్రమ్ టిన్ ఫ్యాక్టరీ టు కేఆర్పురం నుంచి అయితే మెట్రోలో అయితే స్టార్ట్ అయ్యాము ఇస్కాన్ టెంపుల్కి బెంగళూరులో. చాలా బాగుంటుంది అనేసి మా ఫ్రెండ్స్ అంతా చెప్పారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం ఇస్కాన్ టెంపుల్కి. చూద్దాం ఎలా ఉంటుందో అనేసి వెళ్ళాను. మొత్తం మెట్రో నుంచి అయితే స్టార్ట్ చేసాం మా జర్నీ. ఇక్కడైతే మనం టికెట్ వచ్చి 42 రూపీస్ పడింది మాకు. కేఆర్పురం టు మహాలక్ష్మి అనేది వచ్చి మెట్రో స్టేషన్ మనం దిగేటువంటి ప్లేస్ అనమాట. అక్కడి నుంచి వాకింగ్ డిస్టెన్స్ ఉంటుంది మనకి ఇస్కాన్ టెంపుల్కి అయితే. ఇదిగోండి ఇక్కడ దిగేసాము. ఇక్కడ నుంచి అయితే జస్ట్ ఒక 500 మీటర్స్ అలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం నడుచుకుని అయితే వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఎవరైనా వెళ్ళాలనుకుంటే బెంగళూరులో ఇలా ఫాలో అయిపోండి. ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్. మనకైతే ఇక్కడ 2 ఎంట్రన్స్ ఉన్నాయి, ఒకటి బ్యాక్ సైడ్, ఒక ఫ్రంట్ సైడ్. ఇది ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్. ఇదిగోండి ఇక్కడ రైట్లో ఉందండి. ఎక్సలెంట్గా అయితే ఉంది. బయట వ్యూ కానీ లోపల వ్యూ కానీ చూడండి ఎలా ఉందో. మొత్తం సిటీ మధ్యలో ఉంటుంది మనకి ఇస్కాన్ టెంపుల్ అయితే. ఎక్సలెంట్గా అయితే ఉంది. ఈ టెంపుల్ అయితే సాటర్డే సండే అయితే ఫుల్ రష్, హెవీ క్రౌడ్ అయితే ఉంటుందంట. ఎవరైనా సరే విజిట్ చేయాలనుకుంటే నార్మల్ డేస్లో అయితే విజిట్ చేయండి, మీకు ఈజీగా దర్శనం అయిపోతుంది. టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 5:30 to 8 ఉంది. దాని తర్వాత 10 to 1 o'clock అలా ఉంది. దాని తర్వాత 4 to 8 o'clock అలా ఉందన్నమాట. ఈ దర్శనం టైమింగ్స్ అయితే మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకుని అయితే రండి. ఒకసారి కాంటాక్ట్ కూడా అవ్వండి, గూగుల్ అయితే ఉంటుంది వాళ్ళ నెంబరు. యాక్చువల్గా అయితే నాకు పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళిపోతానండి నేనైతే. నార్మల్గా అయితే ఉండదు పాజిటివ్ ఎనర్జీ ఇస్కాన్ టెంపుల్ అయితే. మామూలుగా అయితే ఎటువంటి బాధ వచ్చినా కూడా, ఎటువంటి భయాలు వచ్చినా కూడా, ఈజ్ ద సేవియర్ కృష్ణ. ఆయన భగవద్గీతలు చెప్పిన మాటలు కానీ అవి కానీ మనల్ని కొంచెం కింద పడిన కాటి నుంచి మళ్ళీ పైకి వచ్చేలా అయితే ఆ మాటలు చేస్తాయన్నమాట. డెఫినెట్గా అయితే ఎవరైనా బాధలు ఉంటే ఖచ్చితంగా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడం అయితే అలవాటు చేసుకోండి. నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. భగవద్గీత బుక్స్, క్యాలెండర్స్, తులసిమాల, చందనమాల, అన్ని మాలలు, ఇంకా భగవద్గీత చదవడానికి స్టాండు. తర్వాత ఇలా ఇక్కడ చూడండి, మొత్తం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనిషి యొక్క జీవన చక్రం ఎలా ఉంటుందో ఇక్కడైతే జస్ట్ మ్యూజియం లాగా పెట్టారు. ఇంకా నెక్స్ట్ ఫొటోస్, ఆల్బమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఇలా మొత్తం అయితే ఇంకా టోటల్గా అయితే మొత్తం ఒక ఎగ్జిబిషన్ లాగా అయితే మొత్తం పెట్టారు ఇస్కాన్ టెంపుల్లో. ఇస్కాన్ టెంపుల్ అయితే ఇది చాలా అంటే చాలా పెద్దది. నేను చూసిన టెంపుల్స్లో ఇది చాలా పెద్దగా అయితే ఉంది ఇస్కాన్ టెంపుల్. ఖచ్చితంగా అయితే మీరు బెంగళూరు వెళ్ళినప్పుడు 100/100 అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా. చాలా బాగుంది. నా యొక్క అభిప్రాయం చెప్తున్నాను. మీరు కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.